మే నెలలో ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య చెప్పారు. ఏలూరులోని అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వి కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి నిర్వహించే రైతు సంఘం రాష్ట్ర మహాసభలు రాష్ట్రంలోని రైతాంగాన్ని మరింత ఐక్యం చేసే విధంగా ఈసారి ఏలూరులో నిర్వహించేందుకు రైతు సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని ప్రకటించారు. మహాసభల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుండి 13 రకాల పంటలు ఎటువంటి సుంకాలు లేకుండా దిగుమతి అయితే ఆయా పంటల ధరలు పడిపోతాయని చెప్పారు. వ్యవసాయ నష్టాలతో ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పార్లమెంట్లో రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా 10 రకాల చట్టాలు తీసుకొచ్చిందని చెప్పారు. వేతన చట్టం, విద్యుత్ చట్టం, డిజిటల్ అగ్రిమిషన్, వ్యవసాయం, మార్కెట్ చట్టాలు వంటివి అన్ని కార్పొరేట్ కంపెనీల అనుకూల చట్టాలేనని విమర్శించారు. రైతులు కోరుతున్న మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావడం లేదన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం తప్ప మరో మార్గం లేదని, అందుకు రైతాంగం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతాంగానికి ప్రైవేట్ మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పార్లమెంట్లో ఈ 2 సంవత్సరాల్లో రైతులకు వ్యతిరేకంగా, వ్యవసాయానికి వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా 10 బిల్లులు పాస్ చేసింది. మూలికా రకమైన తాటికాయ పడ్డట్టుగా అమెరికాతో జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం 13 రకాల పంటలని అమెరికా నుంచి దిగుమతి చేసుకుని తీరాలని బలవంతంగా ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. మోడీ గారు కూడా ఆమోదిస్తున్నారు. అదే జరిగితే భారత వ్యవసాయం, ముఖ్యంగా ఆంధ్రాలో వ్యవసాయం తీవ్ర పరిణామాలకి దారితీస్తే వ్యవసాయం